ప్రియులరా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుకుందాం. 1వ వచనం నుండి చదువుకుందాం. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలన అయినను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలును నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయులోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలములలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మలను కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును కాక. వీళ్ళరా, ఇక్కడ పౌలు గారు గలతీయులకు రాస్తున్నాడు. సువార్త ప్రకటనలలో లోకంలో చాలా రకాల సువార్తలు ఉన్నాయి. రకరకాల మిషన్లు, రకరకాల సంస్థలు చాలా ఉన్నాయి. సంస్థలకు కొదువే లేదు. క్రైస్తవ సంస్థలకు కొదువు లేదు. ఈ క్రైస్తవ బోధలో అనేకమైన పోకడలు ఉన్నాయి, భిన్నమైన పోకడలు. వీళ్ళందరూ అనుసరించేది మాకు కలిగినది ఇది అని చెప్పుకోనగలిగేది మూలమైనది పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు మూలముగా ఎంచుకుంటారు, కానీ రకరకాల పద్ధతులను రకరకాల భావములను ప్రకటిస్తారు. సంస్థలే ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా వాక్యోపదేశకులు ఇంకెంతమంది ఉంటారో చూడండి. వీళ్ళరా, చరిత్రను గమనిస్తే సంస్థగా దేవునిని మహిమపరిచే వాళ్ళు తక్కువ. సంస్థలు దేవునిని మహిమపరచలేవు. వ్యక్తులే దేవునిని మహిమపరుస్తారు. జాన్ వెస్లీ దేవునిని మహిమపరిచాడు. హడ్సన్ టైలర్, జాన్ జీ పేటన్, జార్జ్ విట్ఫీల్డ్, చార్ల్స్ వెస్లీ, వీళ్ళరా ఇలాగ చెప్పుకుపోతే అనేక మంది గొప్ప దైవజనులు వ్యక్తులుగా వాళ్ళు దేవునిని మహిమపరిచారు. కనుక ప్రియులరా, మనం ఈ యెహోవా దేవునిని, ఈ పరిశుద్ధ గ్రంథములోనున్న యెహోవా దేవునిని మనం కనుగొన్నప్పుడు, యేసు ప్రభువును గురించిన జ్ఞానము మనకు తెలియజేయనప్పుడు మనము సర్వ సత్యములోనికి నడిపించబడాలి. ఇలా ఆ సర్వ సత్యంలోనికి మనము నడిపించబడకపోతే మన జీవితము దుర్భరం అవుతుంది. అక్కడ ఏమంటున్నాడో చూడండి. సువార్త ఎందుకు క్రీస్తు ప్రభువు మన పాపముల కోసం చనిపోయాడు? ఆ మర్మం ఏంటి? 2000 సంవత్సరముల క్రితం చనిపోయిన క్రీస్తు ప్రభు మన పాపముల కొరకు చనిపోయి అప్పుడు మనకు జరిగినది ఏంటి? దీని గురించి కూలంకషంగా మనం గ్రహించుకోవాలి. మనం దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా, నన్ను సర్వ సత్యములోనికి నడిపించండి అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ప్రియులరా, నేడు ఒక రకమైన ఆలోచనలు, పోకడలు ఇప్పుడు ప్రజ్వరిల్లినాయి. ఈ లోకపరమైన ఆశీర్వాదములు, ఆస్తులు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, పెద్ద పెద్ద జీతములు ఇచ్చు ఉద్యోగాలు, ఇవి ఆకర్షణీయమైపోయినాయి. తండ్రి, అవి కలిగినప్పుడు మేము దేవుని చేత ఆశీర్వదించబడినామని చెప్పుకునే జనాంగము మధ్య మనం నివసించుతున్నాం. ప్రియులరా, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదు. ప్రియులరా, ఎందుకంటే కలిమి విస్తరించినప్పుడు, ఐశ్వర్య సంపదలు విస్తరించినప్పుడు,
మన హృదయము అంటే మన యొక్క ఆలోచన వాటిపైనే ఉంటుంది. వాటిని ఏ విధంగా భద్రపరచాలి, ఎవరన్నా వాటిని తీసుకుపోతారేమో, ఇలాగా ఎవరన్నా దోచుకుంటారేమో అనేటటువంటి ఆలోచన దృక్పథము మారిపోతుంది. దేవుని పైన విశ్వాసం ఉంచలేం. ప్రియులరా, దేవుని పైన విశ్వాసం ఎలా ఉంచుతారు? దేవుడున్నాడు అని అనుకున్నవాడు తప్ప దేవునిని ఎలాగ విశ్వసిస్తారు? అని ఇక్కడ సువార్త మర్మము స్పష్టంగా పౌలు గారు చెప్తున్నాడు. అయ్యా, మీరు ఇదిగో నేను చెప్పే ఈ సువార్తను కాక మరి ఒక సువార్తని పరలోకంలో నుంచి దిగి వచ్చిన వాళ్ళు చెప్పినా సరే మీరు నమ్మద్దు, అట్టి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని కఠినమైన మాట చెప్తున్నాడు. కనుక ప్రియులరా, మనము సర్వ సత్యములోనికి నడిపించబడాలి. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ఆ సువార్త యొక్క మర్మం ఏంటి? క్రీస్తు ప్రభు మన పాపముల కొరకు చనిపోయినాడు, దానివల్ల మనకు కలిగిన లాభం ఏంటి అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. చూడండి, ఇక్కడ ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను. చూడండి, అక్కడ మర్మము దాగి ఉంది. ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుడు. ప్రియులరా, దేవుడు యేసు ప్రభువుని ఆయన శరీరమును కొళ్ళనివ్వలేదు. ఆయనను మృతులలో నుంచి సజీవుడుగా లేపాడు. అది ఆయన బలాతిశయం. కనుక ప్రియులరా, ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ క్రోడీకరించి సమీకరించి ఒక చనిపోయిన నరుని తిరిగి బ్రతికించగలరా? ఈ లోకంలో సమస్త జ్ఞానమును తీసుకుని వచ్చి ఒక చనిపోయిన నరుని తిరిగి జీవము కలిగిన వానిగా లేపగలిగిన శక్తి ఎవరికీ లేదు. పెద్ద పెద్ద కట్టడములను కట్టగలరు, ఆశ్చర్యపరిచే కట్టడములు, యుగములకు నిలవబడగలిగే కట్టడములను కట్టగలరు, కానీ రాజ్యములను సంపాదించుకునగలరు. కానీ ప్రియులరా, మృతులలో నుండి ఒక వ్యక్తిని లేపలేరు. వారికి ఆ శక్తి సామర్థ్యాలు లేవు. కనుక ప్రియులరా, మృతులలో నుండి ఒక వ్యక్తిని జీవము కలిగిన వానిగా లేపగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? జీవము కలిగిన దేవునికే ఉంటుంది. ప్రియులరా, మనము జీవము కలిగిన దేవునిని తెలుసుకొనకుండా జీవము లేని వాటిని ప్రజలు పూజించడం మొదలు పెడతారు. ఓ ప్రియులరా, మన మనస్సుకు కలిగిన దౌర్భాగ్యము ఎంత గొప్పది! ప్రియులరా, సువార్త అంటే క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఎందుకు తన ప్రాణమును పెట్టగలిగాడు? ఎందుకంటే క్రీస్తు ప్రభువుకు తండ్రి అయిన దేవుని పైన ఉన్న విశ్వాసం. ఇదిగో, నాకై నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ఎందుకు పెట్టుచున్నాడు? తాను చనిపోయినప్పటికీ తనను మృతులలో నుండి లేఖనముల ప్రకారము తిరిగి లేపగలిగిన శక్తిమంతుడని ఎరిగి తాను అర్పించుకున్నాడు. ఇది సువార్త. ఇది అసలు మర్మము. ప్రియులరా, మనము క్రీస్తు ప్రభు విశ్వసించటం అంటే ఆయనను ఒక విగ్రహముగా చేసుకొనకూడదు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచిన విధానాన్ని మనం నమ్మాలి. అప్పుడు మనము క్రీస్తు ప్రభువునకు సహోదరులమవుతాము. తండ్రి అయిన దేవునికి మనం కుమారులము కుమార్తెలము అవుతాం. కనుక నీవును మరి ఒక క్రీస్తు ప్రభువు వలె ఉంటావు. అయితే ఇది ఒక్క రాత్రిలో ఒక్క నిమిషంలో జరిగే ప్రక్రియ కాదు. ఎందుకు? లోకములో రకరకాల పోకడలు, రకరకాల పరిస్థితులు, ప్రియులరా, రకరకాల బోధలు, రకరకాల జ్ఞానము క్రైస్తవుకు సంబంధించిందే, ఈ క్రైస్తవానికి సంబంధించిందే. రకరకాలు ఉన్నాయి. మీరు ఇన్ని వారాలు ఉపవాసం ఉండండి, మీకు దేవుడు జయాన్ని ఇస్తాడు. మీరు అనుకున్న కార్యంలో నుంచి మీకు సిద్ధి జరుగుతుంది. మీరు ఎట్లా ఉండండి, అట్లా ఉండండి. మీరు ఇక్కడికి రండి, ఇట్లా అక్కడికి రండి.
ప్రియులరా, ఇవన్నీ చెప్తారు కానీ అసలు మర్మాన్ని మాత్రం డైవర్ట్ చేయబడుతుంది. అసలు విషయం నుండి మనం తప్పిపోతాం. అదేంటి విషయం? విశ్వాసము. ప్రియులరా, మీకు ఈ లోకంలో ఎంతో జ్ఞానము దొరుకుతుంది. ఆ జ్ఞానము మనం విన్నప్పుడు, చదువుకున్నప్పుడు మన హృదయము ఉప్పొంగుతుంది. కానీ ప్రియులరా, ఉప్పొంగిన వెంటనే ఏమవుతుంది? చల్లబడిపోతుంది. పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు, మంట ఉన్నప్పుడు అవి పొంగుతాయి. మంట లేనప్పుడు ఆ పొంగు చల్లారిపోతుంది. అంటే జ్ఞానము బోధించినప్పుడు మన హృదయములు పొంగుతాయి, ఉప్పొంగుతాయి. అది ఆగిపోయినప్పుడు వెంటనే చల్లబడుతుంది, ఆ పొంగు తగ్గిపోతుంది. అయితే ప్రియులరా, దేవుని యందు నిజమైన విశ్వాసమును, యథార్థమైన హృదయముతో దేవునిని విశ్వసించేవారు వాక్యమును చెప్పినప్పుడు, అంటే విశ్వాసమును చెప్పినప్పుడు, సువార్త, నిజమైన సువార్త అంటే దేవుని యందు విశ్వాసం ఉంచటం అనే ఆ విషయాన్ని చెప్పటమే సువార్త. ఆ చెప్పినప్పుడు మీరు ఉప్పొంగరు. అది ఒకసారిగా కలగదు, కానీ స్థిరులుగాను గట్టిగాను ఉంటారు. మీ హృదయము ఎంతో నిబ్బరమైనదిగా ఉంటుంది. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన హృదయము నిబ్బరముగాను నిమ్మళముగాను ఉంటారు. యేసు ప్రభు అంటేనే విశ్వాసము, దేవుని యందు విశ్వాసము. ఏమంటున్నాడు పౌలు గారు? ప్రస్తుత దుష్ట కాలము నుండి మనలను విమోచింపవలనని. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మాట ఇప్పటికీ అది సరి అయినది. ప్రస్తుతపు దుష్ట కాలము. ఈ ప్రస్తుతపు అంటే ఈ ప్రస్తుతమున్న కాలము దుష్ట కాలం. అంటే ప్రస్తుతపు దుష్ట కాలము అంటే దేవుని యందు విశ్వాసముంచని కాలము అని అర్థం. ప్రియులారా, అది నిజమే కదా. ప్రస్తుతం దేవుని యందు విశ్వాసముంచు వారెవరు? ప్రస్తుత కాలములోనున్న ప్రజలు దేవుని యందు విశ్వాసముంచేవారా? మీరే కనుగొనాలి. తమ మనస్సులలో కలిగిన భయముల వలన వచ్చే జ్ఞానము, మంత్రము, మాయ, అబద్ధము, కపటము, వీటిని అనుసరించే జనాంగముల మధ్య మనం జీవించుతున్నాము. ఒకప్పుడు మనం కూడా అలాంటి వారమే. హృదయము నిండా కపటమును, మనం అబద్ధమును మనం విశ్వసించినట్టుగా దేవుని యందు మనము విశ్వాసం ఉంచము. అట్టి మనం ప్రజలమే. ఒకప్పుడు మనము అట్టి వారమే. కనుక ప్రియులారా, కానీ ఇప్పుడు దేవునిని తెలుసుకున్నాము. యెహోవా దేవుని గురించిన జ్ఞానమును మనకు ఇవ్వబడింది. ఇప్పుడు మనము సర్వసత్యంలోనికి నడుచుతున్నాము. కనుక ప్రియులారా, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇదిగో మృతులలో నుండి లేపిన దేవుడు. ప్రియులారా, ఆయన బలాతిశయము ఇంత అంతా కాదు. కనుక ప్రియులారా, యేసు ప్రభు ఏ విధముగా తనకై తాను సిలువనెక్కినాడో, ప్రియులారా, మనము కూడా ఏంటంటే ఆయన విధానాన్ని నమ్మి, ఎందుకంటే ఆయన లాగా ఎవరు విశ్వసించాల. ఈ లోకంలో ఎవరు కూడా యేసు ప్రభు యొక్క విధానాన్ని ఎవరు పాటించాల. ఆయనే మొట్టమొదట దేవునిని, ఆ పరమనందున్న దేవునిని ఈ లోకానికి తెలియజేసింది ఆయనే. అది కూడా ఎట్లా? మీరు పరమనందున్న దేవుడైన తండ్రి అయిన దేవునికి దగ్గరికి రావటానికి విశ్వాసము చాలు. ఈ ఆచార వ్యవహారముల అవసరం లేదు. ఆయనను విశ్వసించితే శక్తిమంతులు అవుతారు. దేవుడు మీకు శక్తిని దయచేస్తాడు. ప్రియులరా, సృజనాత్మకత, జీవము గల దేవుని యొక్క శక్తి ఆయన పరము చేయబడినది. సృజనాత్మకత అనేది ఒక శక్తి. ఎందుకంటే దేవుడు తన మాట చొప్పున ఈ భూలోకాన్ని, సమస్తమైన ఆకాశాన్ని ఆయన సృజించాడు. కనుక ప్రియులరా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. మనము క్రీస్తు ప్రభువుని అనుసరించుదాం. ప్రియులరా, మరలా చెప్తున్నాను, క్రీస్తు ప్రభువుని అనుసరించటం అంటే
క్రీస్తు ప్రభువును ఒక విగ్రహముగా చేసుకుని ఇతరులు తమ తమ దేవతలను ఏ విధముగా ఆరాధించి పూజించెదరో అదే విధముగా మనం క్రీస్తు ప్రభువుని ఆరాధించటం కాదు. ఇక్కడ మనం చేయవలసినది ఏంటంటే, క్రీస్తు ప్రభు ఏ విధముగా తండ్రి అయిన దేవునిని విశ్వసించినాడో అదే విధముగా మనం తండ్రి అయిన దేవునిని మనం విశ్వసించాలి. మన యొక్క కార్యములను, మన శక్తికి మించిన వాటిని, మన బాధల సమస్యల సమస్తమైన వాటిని ఆయనకు అప్పచెప్పాలి. ఆయన మనలను వాటిట్లో నుంచి లేపుతాడు. ఆయన మనకు జయాన్ని దయచేస్తాడు. ఆయన మిమ్మలను విడిపించినప్పుడు అప్పుడు మీరు విశ్వాసము నుండి విశ్వాసమునకు వెళ్తారు. అప్పుడు మీ యొక్క హృదయము ఈ సువార్త, పౌలు గారు చెప్పే ఈ సువార్త పునాదుల పైన మిమ్మల్ని మీరు కట్టుకుంటారు. అప్పుడు మీరు దేవునిని మహిమపరుస్తారు. ఇదిగో దేవుడు నాకు ఈ జయాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మీ మాట ఎంతో శక్తివంతమైనదిగా ఉంటుంది. కనుక మీ హృదయాన్ని, మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అనేక రకాలైన తప్పు బోధల వైపు తిరగకూడదు. ఇలా చేయండి, అలా చేయండి, ఇట్లా రండి, అలా రండి. ప్రియులారా, ఎన్ని చేసినా దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే మీరు ఆయన బలాతిశయము అనే ఆ నీడ కిందకు రారు. ఆయన యొక్క బలము మీ జీవితములలో క్రియ చేయబడదు. ప్రియులారా, లోకము వైపు చూడకండి, మనుష్యుల వైపు చూడకండి. ఇక చాలు మనుష్యుల వైపు చూడటం, ఇతరుల వైపు చూడటం మానుకోవాలి. ఇదిగో వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, వాళ్ళు ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు, నాకు లేదు. ప్రియులారా, అక్కడే మీరు ఓడిపోతారు. ఇతరుల వైపు చూచామంటే మనం ఓడిపోతాం. మీరు స్థిరులుగా ఉండలేరు. ప్రియులారా, మీరు దేవునిని మహిమపరచలేరు. ప్రియులారా, దేవునిని మహిమపరచకుండా సజీవుడైన జీవము కలిగిన దేవునిని ఘనపరచకుండా మనకు ఈ లోకంలో వాటిని కలిగినందువలన ప్రయోజనం ఏంటి? అది ఆయన సృష్టియే కదా. మనము ఒకప్పుడు ఈ లోకంలో నుంచి వెళ్ళబోయేటప్పుడు వాటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే కదా. కనుక ప్రియులారా, దేవునిని మహిమపరచాలి. యేసు ప్రభు ఏ విధముగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఏ విధముగా ఆయనను మహిమపరిచినాడో, ప్రియులారా, మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఇదిగో ఆయనను మృతులలో నుండి మొదటి పునరుద్ధానుడిగా ఆయన లేపినాడు. కనుక మనకు కలిగిన ఈ బాధలు, సమస్యల నుంచి, మన యొక్క అవసరతలలో ఆయన అంతకు మించి చేయగలిగిన సమర్థుడని ఎరిగి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి మన జీవితంలో క్రియ చేయబడుతుంది. స్పష్టముగా ఆయన యొక్క చేతిని మనం చూస్తాం. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఈ ప్రస్తుతపు దుష్ట కాలములలో నీవు కొట్టుకొని పోతావు. చచ్చిన చేప నదిలో కొట్టుకుపోయినట్లు మనం కూడా కొట్టుకుపోతాం. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రియమైన తండ్రి, లోకంలో అనేక రకములైన సువార్తలు బయలుదేరినాయి తండ్రి. ఈ వాక్యము విను వారికి అందరినీ సర్వసత్యములోనికి నడిపించమని వేడుకొనుచున్నాను. మీ యందు విశ్వాసము వారికి అధికమగినట్లు సహాయము దయచేయము. మీ కుమారుడైన క్రీస్తు ప్రభువు పరలోకము నుండి వచ్చి తండ్రి, నరులమైన మమ్మలను సహోదరులము అని అనుటకు ఆయన సిగ్గుపడలేదు. తండ్రి, మాకు తనకు సహోదరులు మగున్నట్లు అట్టి ఆధిక్యతను దయచేసినందుకై వందనములు. తండ్రి, మేము అబ్రహామునకు కుమారులము కుమార్తెలము అయినాం. తండ్రి, తద్వారా మీ యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఓ ప్రియమైన నాయనా, మీరే కృప చూపమని, ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి మమ్మల్ని విడిపించమని నాజరేయుడైన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్.